ఇద్దరు పిల్లలకి భోగి పనులు ఎందుకు పోస్తామో తెలుసుకుందామా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దీని వెనక బ్యాక్ స్టోరీ తెలుసుకుందాం. కృష్ణుడు చిన్నప్పుడు పోతన అనే ఒక రాక్షసి పాలిచ్చి చంపాలనుకుందంట. కానీ మన చిన్ని కృష్ణుడు ఆ రాక్షసిని చంపేశాడు. కానీ యశోదమ్మకు భయమేసి అప్పటి నుంచి ఎటువంటి చెడు జరగకుండా ఉండడానికి గోపికలమ్మతో కలిసి భోగి రోజు భోగి పళ్ళు పోసేవాళ్ళనమాట. అదే ట్రెడిషన్ ఇప్పటి వరకు కంటిన్యూ అవుతుంది. ఇంకా సెకండ్ రీజన్ ఏంటంటే శ్రీ విష్ణువు బద్రీనాథ్‌లో బద్రీ వృక్షం కింద తపస్సు చేసేవాడు. ఇక్కడ బద్రీ చెట్టు అంటే రేగి పండు చెట్టు అని అర్థం. విష్ణువుకి రేగి పండ్లు అంటే చాలా ఇష్టం. అందుకే విష్ణువు బ్లెస్సింగ్స్ కోసం మనం భోగి పళ్ళు పోస్తాము. అండ్ చిన్న పిల్లలకి దిష్టి బాగా తగులుతుంది కాబట్టి ఎటువంటి నెగెటివ్ ఎనర్జీ దగ్గర రాకుండా ఉండడానికి ఈ భోగి పళ్ళు పోస్తాము. అండ్ సైంటిఫిక్‌గా రీజన్ తెలుసుకుందామా? ఈ సీజన్ చేంజ్ అయ్యే టైం కాబట్టి రేగి పళ్ళకి ఇమ్యూనిటీ ఎక్కువుంటుంది. కాబట్టి హెల్త్ ఇంప్రూవ్ అవ్వడం కోసము మనం భోగి పళ్ళు పోస్తాము. అండ్ ఈ భోగి పళ్ళు హెడ్ పైనుంచి పోయడం వల్ల మంచిగా కాన్సంట్రేషన్ అండ్ క్లారిటీ ఇంప్రూవ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. మన ఫెస్టివల్స్ జస్ట్ రిచువల్స్ కాదు. మన పిల్లల హెల్త్, సేఫ్టీ, ఫ్యూచర్ కోసం మనం చేసే ట్రెడిషన్. అందరికీ హ్యాపీ భోగి.